హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన క్లాస్ 6th క్లాస్లోని 8th చాప్టర్ అయినటువంటి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అండి. అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే మనం నేర్చుకుందాం. అండ్ ఈ క్లాస్కి వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ఎస్జిటి వాళ్ళు కానీ ఏపీ ఆర్ మనకు టెట్ ఆర్ డిఎస్కి రిలేటెడ్గా ప్రతి క్వశ్చన్ అయితే ఉంటుందండి. అండ్ మనకు ఈ గమనించినట్లుగా అయితే గత టెట్లో కూడా చాలా క్వశ్చన్స్ 6th క్లాస్ నుండి 7th క్లాసు అండ్ 8th జాగ్రఫీ నుండి అయితే చాలా వచ్చాయి. సో వన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ప్రీవియస్గా ఉండే పేపర్స్ అయితే ఉంటాయి కదా. సో అంతటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. అండ్ ఇందులో కూడా అండి మనం లాస్ట్ క్లాస్లో గణతంత్రాల ఆవిర్భావం అనే టాపిక్ అయితే తీసుకున్నాం కదా, అందులో నుండి కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనం చేసి ఇప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయండి. సో వన్స్ ఒకసారి కేర్ఫుల్గా చూసి క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ అనేది చూడండి. అండ్ ఈ బుక్ వచ్చేసి రాఘవేంద్ర ఐకానిక్ అనేది ఒక గైడ్ అండి, మెటీరియల్. ఇది చాలా డేస్ బ్యాక్ అయితే నేను తీసుకున్నాను. సో ఏది వదిలేయద్దు అనేసి యూజ్ చేస్తున్నాను అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన లేదా ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ పాసిబుల్ అయితే చేస్తాను. క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. టెట్ నోటిఫికేషన్కి డేట్ అనేది అనౌన్స్ చేయకముందే మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ చేసేయండి. ఎలా 10th క్లాస్ న్యూ సిలబస్ అనౌన్స్ చేస్తారు నాకు నమ్మకం ఉంది. బట్ మీరు వచ్చేసి 6th 9th వరకు అయితే ఓల్డ్ సిలబస్ అండి. మనం డిఎస్సికి ఏదైతే ప్రిపేర్ అయ్యామో సేమ్ యాజ్ యూజువల్ అదే ఉంటుంది. సో ల్యాక్ చేయను, ఇంకా క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 16 జనపదాలలో శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. మనకు జనపదాలు అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి? 16 అయితే ఉన్నాయి కదా. సో ఆ 16 జనపదాలలో శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది మగధ సామ్రాజ్యము, అతి పెద్దది మగధ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఎవరు? చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. థర్డ్ క్వశ్చన్, మౌర్య చక్రవర్తులలో బిందుసారుడి వారసుడు. మౌర్య చక్రవర్తులలో బిందుసారుడికి వారసుడు అశోకుడు. ఫోర్త్ క్వశ్చన్, కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమైన రాజు. ఈ కళింగ రాజ్యాన్ని జయించడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు విఫలమైన రాజు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ వన్, అశోకుని ధర్మసూత్రాలలో లేనిది. సో లేనిది ఏంటంటే జంతువుల పట్ల దయగా ఉండకపోవడం అనేది రాంగ్ స్టేట్మెంట్ కదా. సో ధర్మసూత్రాలలో లేనిదే జంతువుల పట్ల దయగా ఉండకపోవడం అనేది మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ చిహ్నం ఏ రోజున అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు? మన జాతీయ చిహ్నం ఏ రోజున అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారంటే 26 జనవరి 1950లో జాతీయ చిహ్నంగా గుర్తించారు. మనకు రిపబ్లిక్ డే రోజున దీనిని మన జాతీయ చిహ్నం అధికారంగా అఫీషియల్గా గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య చక్రవర్తుల సరైన వరుస క్రమము. సో మనకి ఇది కూడా ఇచ్చారండి. పోయినసారి మనకి మొఘల్ సామ్రాజ్యం గురించి ఇచ్చారు కదా. సో ఇప్పుడు మౌర్య చక్రవర్తుల సరైన వరుస క్రమం చూసుకుంటే ఫస్ట్ వన్ బిందుసారుడు, నెక్స్ట్ అశోకుడు, చంద్రగుప్తుడు. ఆన్సర్ బిందుసారుడు, అశోకుడు, చంద్రగుప్తుడు. నెక్స్ట్, పశ్చిమ భారతదేశంలోని శకరాజులను ఓడించిన గుప్తుల రాజు. గుప్తుల రాజు రెండవ చంద్రగుప్తుడు. ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. 9th క్వశ్చన్, 9 మంది గొప్ప పండితులు ఏ గుప్తరాజు ఆస్థానంలో ఉండేవారు? 9 మంది గొప్ప పండితులు ఏ గుప్తరాజు ఆస్థానంలో ఉండేవారు? సో ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. 9 మంది యొక్క గొప్ప పండితులను ఆస్థానంలో ఉండేవారు, ఈయన ఆస్థానంలో. 10th క్వశ్చన్, వరాహమిహిరుడు ఒక ఖగోళ శాస్త్రవేత్త అండి. ఈయన ఒక ఆస్ట్రానమర్, ఖగోళ శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్టు మరియు బ్రహ్మగుప్తుడు. ఆన్సర్ ఏ మరియు బి. గణిత శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు. ఆర్యభట్టు గణిత శాస్త్రవేత్తలు, బ్రహ్మగుప్తుడు ఖగోళ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమును ఎప్పుడు ప్రయోగించారు? ఫస్ట్గా మనకు శాటిలైట్స్ ఉంటాయి కదా అండి. ఈ ఉపగ్రహంను ఎప్పుడు ప్రయోగించారంటే 1975లో గుర్తించారు. 1975.
నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల రాజధాని ధాన్యకటకము. శాతవాహనుల రాజధాని ధాన్యకటకము. నెక్స్ట్ వన్, సముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది? మనకు అంటే 3. సముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిదంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయనను సముద్రాధీశ్వర అనే బిరుదు కలిగిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. 16th క్వశ్చన్, మహామల్లుడు అని పిలువబడినవాడు ఎవరు? మొదటి నరసింహవర్మనే మహామల్లుడు అనేసి కూడా పిలుస్తారు. 17th క్వశ్చన్, రెండవ పులకేశి చేతిలో ఓడిన చక్రవర్తి. ఆన్సర్ హర్షవర్ధనుడు. ఈయన ఎవరి చేతిలో ఓడించబడ్డారంటే రెండవ పులకేశి చేతిలో ఓడిన చక్రవర్తిని హర్షవర్ధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, వెషార అనే వాస్తుశిల్ప కళారీతి ఏ 2 వాస్తుశిల్ప కళారీతుల కలయిక? వెషార అనే వాస్తుశిల్ప కళ ఏ 2 వాస్తుశిల కళారీతుల కలయిక అంటే ద్రవిడ మరియు నగార. ఈ 2 వాస్తుశిల్ప కళారీతుల కలయికనే వెషార. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు ఏ మతాన్ని అనుసరించారు? సో ఆన్సర్ హిందూ మతము. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చూడండి ఇక్కడ. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కూడా మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో బి అనే ఆన్సరు. ధన్వంతరి వచ్చేసి ఈయన ఫిజిషియన్ అండి, అంటే మనకు కట్లు కట్టడము ఎముకలకి అలా. బేతాళ భట్టు వచ్చేసి మంత్రశాస్త్ర కోవిదుడు ఈయన. వరాహమిహిరుడు వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్త. ధన్వంతరి వచ్చేసి ఫిజిషియను. బేతాళ అంటేనే మంత్రశాస్త్ర కోవిదుడు. వరాహమిహిరుడు అంటే ఈయన ఖగోళ శాస్త్రవేత్త. క్వశ్చన్ నెంబర్ 21, ఇక్కడ కూడా మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారండి. సో రవికీర్తి వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సరు ఫస్ట్లో అయితే ఉంది చూడండి. రవికీర్తి రెండవ పులకేశి, హరిసేనుడు చంద్రగుప్తుడు, ఆచార్య నాగార్జున శాతవాహనులు. సో రవికీర్తి వచ్చేసి మనకు రెండవ పులకేశి అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హరిసేనుడు, ఈయనను చంద్రగుప్తుడు. అండ్ థర్డ్ వన్ ఆచార్య నాగార్జునుడు శాతవాహనుడు. నెక్స్ట్ సేమ్ అది కూడా మనకు మ్యాచింగ్స్ చూడండి. బిందుసారుడు వచ్చేసి మౌర్య రాజవంశము, మహేంద్రవర్మ వచ్చేసి పల్లవ రాజవంశము, అండ్ పులకేశి వచ్చేసి చాళుక్య రాజవంశం. రేపు మనకు వంశాల గురించి అలాగే దానికి సంబంధించిన రాజు గురించి కూడా అడుగుతారు. సో వన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 23 క్వశ్చన్, క్రింద ఇచ్చిన ప్రాంతాలను ఉత్తరం నుండి దక్షిణం వరకు క్రమ పద్ధతిలో పేర్చండి. సో ఇక్కడ మనకు ప్రాంతాలు అనేవి ఉంటాయి కదా, అవి మనకు ఉత్తరం నుండి దక్షిణం వరకు ఒక ఆర్డర్లో పేర్చండి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ మనకు పాటలీపుత్రము, ఉజ్జయిని, కోసల, కళింగ. ఉత్తరం నుండి దక్షిణం వరకు పాటలీపుత్రము, ఉజ్జయిని, కోసల, కళింగ. నెక్స్ట్ 24th క్వశ్చన్, అశోకుడు తన శాసనాలను ప్రాకృత లిపిలో చెక్కించాడు ఎందుకు అంటే ప్రాకృత లిపి అందరికీ అర్థమయ్యే భాష కాబట్టి ఈయన తన శాసనాలను ఈ యొక్క ప్రాకృత లిపిలో చెక్కించారు అశోకుడు. 25th క్వశ్చన్, ఇచ్చిన పటం దేనిని సూచిస్తోంది? ఇక్కడ మనకి ఇచ్చిన పటం అనేది దేనికి సూచిస్తుంది? ఏ సామ్రాజ్యానికి సూచిస్తుందంటే అశోక సామ్రాజ్యానికి అయితే సూచిస్తుందండి. ఈ యొక్కది మనకు పటం ఉంది కదా, సో ఆ పటం అనేది ఏ సామ్రాజ్యాన్ని మనకు సూచిస్తుంది అంటే అశోక సామ్రాజ్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పటము ఎన్ని సంవత్సరాల కాలం నాటిది? ఇక్కడ ఇచ్చారు కదా అశోక సామ్రాజ్యం గురించి పటము, ఇది ఎన్ని సంవత్సరాల కాలం నాటిదంటే 2250 సంవత్సరాల క్రితంలోనిది. అశోక సామ్రాజ్యం యొక్క పటం ఎన్ని సంవత్సరాల కాలం నాటిదంటే 2250 సంవత్సరాల క్రితము. క్వశ్చన్ నెంబర్ 27, ప్రస్తుత భారతదేశంలో లేని ప్రాంతము తక్షశీల. ఈ ప్రాంతం ఒక్కటి మనకు భారతదేశంలో లేని ప్రాంతము. నెక్స్ట్ 28, విశ్వశాంతి కోసం మనమందరం అశోకుడిని అభినందిస్తున్నాము ఎందుకంటే యుద్ధాన్ని విడిచిపెట్టాడు. సో ఈయన విశ్వశాంతి కోసం మనమందరము అశోకుడిని అప్రిషియేట్ చేస్తున్నాము ఎందుకంటే ఈయన
ఇవన్నీ చేసిన దాని కాదండి, యుద్ధాన్ని విడిచిపెట్టాడు. నెక్స్ట్, పైన ఇచ్చిన చిత్రం దేనిలోనిది? సో మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చారు కదా, ఈ పిక్చర్ దేనిలోనిది అంటే అశోకుని ధర్మచక్రంలోనిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పై పటంలో ఎబాకస్కు దిగువ ఉండే వాక్యము. ఇక్కడ మనకు వాక్యాలు కనిపిస్తాయి కదా, సో ఆ వాక్యాలు ఏంటి, ఏమని ఇస్తారు ఇక్కడ ఎబాకస్కి? సత్యమేవ జయతే అనే వర్డ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఇచ్చిన పటంలో 4 సింహాలు ఉన్నాయి కదా అండి. సో ఇక్కడ కింద మనకి ఏది వాక్యం సెంటెన్స్ కనిపిస్తుందంటే సత్యమేవ జయతే అనే వాక్యం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్, బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనది, నేను విశ్వసిస్తున్నాను. ఈ భావనను వెలిబుచ్చినది ఎవరు? సో ఆన్సర్ అశోకుడు అండి. ఈయన బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనది అనేసి నేను విశ్వసిస్తున్నాననే భావన వెలిబుచ్చారు. ఎవరు? అశోకుడు. సో ఇదండి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే టాపిక్ నుండి 31 వరకు అయితే క్వశ్చన్స్ ఇచ్చాం. సో ఇందులో ఉండే క్వశ్చన్స్ మీకు యూజ్ అయింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రభుత్వం అనే దాని గురించి మరికొన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకుందాం.